రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అలకబూనిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. దీపాదాస్ మున్షి ఆయనకు ఫోన్ కాల్ చేసి ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించారు. ఇక జీవన్ రెడ్డిని తీసుకురావాల్సిందిగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కు సూచించారు. ఏఐసిసి నుంచి పిలుపు రావడంతో జీవన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ సాదిక్, ఇప్పటికే చూసుకుంటే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరటంతో అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబూనారు. ఆయన ఏం చెప్పారు అని అంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రతి పల్లికి తిరిగి ప్రజల నిర్ణయం మేరకు తను ఒక నిర్ణయానికి వస్తానని కూడా చెప్పారు కదా. సో ఇప్పుడు అటు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపొచ్చిన నేపథ్యంలో ఆయన నిర్ణయంలో మార్పు వస్తుంది అనుకోవచ్చు అంటారా? రత్న, జీవన్ రెడ్డి అలకబూనినారు. ఆయనకు బుజ్జగించే ప్రయత్నం మంత్రులు చేసినా, ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ మల్లుబట్టి కునగ చేసినా కూడా ఫలించకపోవడంతో ఆయన మరింత ఆందోళన చెందడం జరిగింది. ఆయన ఒక దశలో రాజీనామా చేస్తారని కూడా భీష్మించుకొని కూర్చున్నారు. అయితే ఎటకేలకు జీవన్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు నుంచి ఫోన్ రావడం జరిగింది. వాస్తవంగా నిన్ననే కేసీ వేణుగోపాల్ కూడా ఫోన్ చేసి మీరు నిర్ణయం ఏం తీసుకోవద్దు, మేము మాట్లాడతామని కూడా ఆయనకు హామీ ఇచ్చాడు. సో ఈ రోజు జీవన్ రెడ్డిని హైదరాబాద్ కు అంటే ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్టానం చెల్లి పిలుపు వచ్చింది. ఈ మేరకు దీపదాస్ మున్షి ఢిల్లీలోనే ఉన్నారు. దాదాపు కేబినెట్ అంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ జీవన్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారం పైన దాన్ని సద్దుమణిగించే విధంగా అయితే పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టినట్టు కనబడుతుంది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రాజీనామాకు సిద్ధపడుతున్న విషయం చాలా పెద్ద అంశంగా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఆయన బుజ్జగించేందుకు గాను ఏఐసిసి రంగంలో దిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. జీవన్ రెడ్డిని తీసుకొని రావాలని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కు ఆదేశాలు జారీ చేసింది. ఆయన వెంటనే మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ప్రధానంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి తనకు ఒక మాట చెప్పకుండా ఎట్లా ఏకపక్షంగా జైనింగ్ చేసుకుంటారు, ఈ జైనింగ్ వల్ల ఎటువంటి సంకేతాలు వస్తాయన్న దానిపైన కూడా అటు పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ కొనసాగుతా ఉంది. సో మనము ఈ యాంటీ డిఫెక్షన్ లా సంబంధించిన అంశం పైన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించద్దు, పార్టీకి ఇప్పుడున్నటువంటి నష్టం ఏమీ లేదనే కూడా వాదన కూడా జీవన్ రెడ్డి తీసుకొస్తున్నారు. పార్టీలో కనుక జైన్ కాకపోతే జరిగే పరిణామాలు ఏంటి అన్న దానిపైన కూడా ఇప్పటికే అటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి కుమార్ మంత్రి శ్రీధర్బాబు కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ ఆయన ససేమిరా వెనక్కి తగ్గలేదు, ఇంకా అసంతృప్తిగా వ్యక్తం చేయడం జరిగింది. సో ఎట్టకేలకు ఆయనకి ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఢిల్లీకి రావాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. దీంతో జీవన్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఆయనతో పాటు అంటే ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఆయన తీసుకొని వెళ్ళబోతున్నారు. సో ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ మారే యోచనలో అందరూ ఉన్నారు. వారందరూ కనుక బీజేపీలోకి వెళ్తే ప్రమాదం ఉంటుంది. మనం కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం తప్ప మరో ఉద్దేశం కాదు. వచ్చినా కూడా వారికి ప్రాధాన్యత అన్నది సెకండ్ ప్రియారిటీ ఉంటుంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో మొదటి చెల్లి పనిచేసిన వారికి ప్రభుత్వ పదవులు కానీ లేకపోతే ఇతరత్ర పదవులు ఉంటాయి. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పాత వాళ్ళకే ఇస్తామని కూడా ఇప్పటికీ పార్టీ హామీ ఇచ్చినప్పటికీ ఈ అంశం పైన తనకు చెప్పలేదు అనేది కూడా ఇగో అట్టయినట్టుగా అర్థమవుతుంది. సో ఏదైనప్పటికీ సీనియర్లకు అభిప్రాయం తీసుకోవాలి, లోకల్ నాయకుల అభిప్రాయం తీసుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీతో 10 సంవత్సరాల పాటు అనేకమైన పోరాటాలు చేసిన సందర్భం ఉంది. తిరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే మన పార్టీలో తీసుకుంటే ప్రజలు ఏమనుకుంటారు, క్యాడర్ ఏమనుకుంటుందని కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు జీవన్ రెడ్డి.